హలో అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లీ నాముని. ఈరోజు తిరుప్పావైలో 25వ పాసురం విందాం రండి. ஒருத்து மகனாய் பிறந்து ஓரிரவில் ஒருத்து மகனாய் ஒழுத்து வளர தரிக்கிலா நாகில் தான் தீங்கி நினைந்த கருத்தை பிழைப்பித்த கஞ்சன் வயத்தில் நெருப்பென்ன நின்ற நெடுமாளே உன்னை அறுத்தித்து வந்தோம் பறை தருதியாக திருத்தக்க செல்வமும் சேவகமும் யாம் பாடி வருத்தமం తీంద మగిల్దియేలో రెంబావాయ్. భగవత్ ప్రాప్తికి కర్మ, జ్ఞాన, భక్తి, ప్రవృత్తి ఇవి మార్గాలు. అసలు ఈ పాసురం దివ్యమైనదంట. ఈ పాసురంలో కృష్ణావతార రహస్యాలను కీర్తిస్తున్నారు గోపికలు. ఓ కృష్ణ, పరమ భాగ్యవతి అయిన శ్రీ దేవకీ దేవికి ముద్దుల పట్టిగా అవతరించి అదే రాత్రి శ్రీ యశోదాదేవికి అల్లారు ముద్దు బిడ్డవై రహస్యంగా శుక్లపక్ష చంద్రుని వలె పెరుగుచుండగా గూఢాచారుల వలన ఈ విషయమును ఎరిగిన కంసుడు నిన్ను చంపాలని ఆలోచిస్తుండగా అతని యత్నములన్నిటినీ వ్యర్థము చేసి అతని గర్భమును చిచ్చుపెట్టినట్లు నిలిచిన భక్తవత్సలుడు అట్టి నిన్ను భక్తి పురస్సరముగా ప్రార్థించి నీ సన్నిధికి చేరాము. మాకు ఇష్టార్థమైన పర అను వాద్యమును అనుగ్రహింపుము. ఇట్లు మమ్మనుగ్రహించిన శ్రీ లక్ష్మీదేవి ఆశపడదగిన సంపదను దానిని సార్థికపరచు నీ శౌర్యమును కొనియాడి నీ విశ్లేషముల వలన కలిగిన సంకటమును నివారణ చేసుకొని మేము సుఖంగా ఉంటాము. నీవిట్లు కృప చేయుట వలన మా ఈ అద్వితీయమైన వ్రతము శుభమగు సంపూర్ణమగు అని గోపికలు ప్రార్థిస్తారు. భగవంతుడు ఉన్నాడని ఎప్పుడైతే మనస్ఫూర్తిగా ప్రార్థిస్తామో అప్పుడు ఆయన మనతోనే ఉంటారు. ఎలా అయితే దేవకి వసుదేవులకి తోడుంటారో అలా మనకి కూడా కడదాకా తోడుంటారు. లేదంటే భగవంతుడు లేడు అని కనుక వాదిస్తే కంసుడులాగా శిక్షలు అనుభవిస్తారు అన్నది నిజం. సో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.